జిన్నాతుల సృష్టి ఎప్పుడు జరిగింది? జిన్నాతుల సృష్టి అనేది చాలా పురాతనమైనది మరియు ఎంతో ముఖ్యమైన ఇస్లామీ అంశం. ఖురాన్, హదీస్ మరియు సహాబా మరియు తాబీయిన్ల వచనాల్లో దీనికి స్పష్టమైన సూచనలు ఉన్నాయి. ఇస్లామీయ పండితులలో ఎక్కువమంది అభిప్రాయమేమిటంటే, జిన్నాతులు మనుషుల కంటే చాలా ముందే సృష్టించబడ్డారు మరియు చాలా కాలం పాటు వారు భూమిపై నివసించారు. హజ్రత్ అబ్దుల్లా ఇబ్న్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు నుండి ఇలా వర్ణించబడింది: ఖులికల్ జిన్ను ఖబ్ల ఆదమ బి అల్ఫై ఆమ్. జిన్నాతులు హజ్రత్ ఆదం అలైహిస్సలాం కంటే 2000 సంవత్సరాల ముందే సృష్టించబడ్డారు. ఈ మాట జిన్నాతులు మనుషుల కంటే ఎన్నో శతాబ్దాల ముందే ఉనికిలోకి వచ్చారని స్పష్టంగా చెబుతోంది. వారు అల్లా సృష్టించిన ప్రత్యేకమైన సృష్టి. ఖురాన్ కూడా ఈ విషయాన్ని సమర్థిస్తోంది. అల్లాతాలా ఇలా చెప్పారు: వల్జాన్న ఖలఖ్నాహు మిన్ ఖబ్లు మిన్ నారిస్ సమూమ్. మరియు జిన్నాతులను మేము అంతకుముందే మండే వేడిగాలియోని అగ్నితో సృష్టించాము. ఈ ఆయత్తులో అంతకుముందు అనే పదం స్పష్టంగా ఉండటం వల్ల జిన్నాతుల సృష్టి మనుషుల సృష్టికి ముందే జరిగిందని అర్థమవుతుంది. హజ్రత్ అబ్దుల్లా ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఇలా చెప్పారు: మొదట భూమిపై జిన్నాతులు నివసించేవారు. ఆకాశాల్లో మలాయికా అనగా దేవదూతలు నివసించేవారు. భూమి మరియు ఆకాశం ఈ రెండు సృష్టులతోనే నిండి ఉండేది. ప్రతి ఆకాశంలోని దేవదూతలు వారి ఇబాదత్ అంటే ఆరాధన, తస్బీహ్ అంటే అల్లా స్తుతి, దువా అనగా ప్రార్థనలు వేరువేరుగా ఉండేవి. పై ఆకాశంలోని దేవదూతలు కింద ఆకాశంలోని వారికంటే ఎక్కువగా ఇబాడత్ చేసేవారు. ఈ విధంగా భూమి జిన్నాతులతో, ఆకాశం దేవదూతలతో నిండి ఉండేది. కొందరు ఇస్లామీయ పండితుల ప్రకారం జిన్నాతులు భూమిపై 2000 సంవత్సరాలు నివసించారు. మరికొందరి ప్రకారం 40 సంవత్సరాలు. అయితే అందరూ ఒప్పుకునే విషయమేమిటంటే, మనుషుల కంటే ముందు భూమి జిన్నాతుల నివాసస్థలమే. హజ్రత్ అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా నుండే మరో వివరణలో ఇలా చెప్పబడింది: అల్లాతాలా అబుల్ జిన్నును మండుతున్న అగ్నిశిఖతో సృష్టించాడు. ఖురాన్లో అల్లా ఇలా అన్నాడు: జిన్నును మేము అగ్నిశిఖతో సృష్టించాము. ఆ తరువాత అల్లా అతన్ని అడిగాడు, అంటే అబుల్ జిన్ని అడిగాడు, నీ కోరిక ఏమిటి? అతడు ఇలా కోరాడు: మేము అందరినీ చూడగలగాలి, కాని మమ్మల్ని ఎవ్వరూ చూడకూడదు. మేము భూమిలో దాగి ఉండగలగాలి. మా వృద్ధుడు యువకుడిగా మారి మరణించాలి. అల్లాతాలా అతని కోరికను అంగీకరించాడు. అందుకే జిన్నాతులు మనుషులను చూడగలుగుతారు, కాని సాధారణంగా మనుషులు జిన్నాతులను చూడలేరు. ఖురాన్లో అల్లా ఇలా చెప్పాడు: ఇన్నహూ యరాకుం హువ వ హబీలుహూ మిన్ హైసులా తరౌనహుం. నిజంగా అతడు మరియు అతని వంశం మీరు చూడలేని చోటనుండి మిమ్మల్ని చూస్తారు. అల్లాతాలా జిన్నాతులను భూమిని నివాసయోగ్యంగా చెయ్యమని ఆదేశించాడు. మొదట వారు అల్లా ఆరాధన చేశారు మరియు విధేయులుదా ఉన్నారు. కాని కొంతకాలం తర్వాత వారిలో అవిధేయత వచ్చింది. పరస్పరం రక్తపాతం, అల్లర్లు మొదలయ్యాయి. వారు ఒకరినొకరు హత్య చేయసాగారు. వారిలో ఒక రాజు ఉండేవాడు. అతని పేరు యూసుఫ్. అతన్ని కూడా జిన్నాతులే హత్య చేశారు. ఈ పరిస్థితి వచ్చినప్పుడు అల్లాతాలా ఆకాశంలోని దేవదూతల ఒక సైన్యాన్ని భూమికి పంపాడు. ఈ సైన్యాన్ని కొన్ని రివాయతులో జిన్ అని కూడా పిలుస్తారు. ఈ సైన్యంలో ఇబ్లీస్ కూడా ఉన్నాడు. అతడు 4000 మందికి నాయకుడిగా ఉండేవాడు. ఈ సైన్యం భూమిపై అల్లర్లు, అశాంతి చేసిన జిన్నాతులను ఓడించి వారిని సముద్రదీవులు మరియు దూర ప్రాంతాల వైపు తరిమివేశాడు. హజ్రత్ హబీబ్ బిన్ అబీ సాబిత్ రహమతుల్లా అలైహ్ ఇలా చెప్పారు: ఇబ్లీస్ మరియు అతని సైన్యం ఆదం అలైహిస్సలాం సృష్టికి 40 సంవత్సరాల ముందే భూమిపై నివసించసాగారు. ఇదే నేపథ్యం చూసి దేవదూతలు అల్లాను ఇలా ప్రశ్నించారు: భూమిపై అల్లర్లు, అశాంతి మరియు రక్తపాతం చేసేవానిని మీరు అక్కడ నియమించబోతున్నారా? దేవదూతలు ఈ ప్రశ్నను ఊహతో కాదు, గతంలో జిన్నాతుల వల్ల జరిగిన అల్లర్లు, అశాంతి మరియు రక్తపాతం చూసి అడిగారు. అబుల్ ఆలియా రెహ్మతుల్లా అలైహ్ నుండి ఇలా వర్ణించబడింది: అల్లాతాలా మలాయికా అనగా దేవదూతలను బుధవారం, జిన్నాతులను గురువారం, ఆదం అలైహిస్సలాంను శుక్రవారం సృష్టించాడు. ఈ క్రమం కూడా జిన్నాతులు మనుషుల కంటే ముందే సృష్టించబడ్డారని స్పష్టంగా తెలియజేస్తోంది.
వహబ్ బిన్ మునబ్బహ్ రహ్మతుల్లా అలైహ్ హజ్రత్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా నుండి వర్ణిస్తూ చెప్పారు, అల్లాతాలా తన సృష్టిలో ఒక క్రమాన్ని పాటించాడు. ఆయన స్వర్గాన్ని నరకం కంటే ముందు, కరుణను కోపం కంటే ముందు, ఆకాశాన్ని భూమి కంటే ముందు, దేవదూతలను జిన్నాతుల కంటే ముందు, జిన్నాతులను మనుషుల కంటే ముందు సృష్టించాడు. ఈ అన్ని హురాన్ ఆయతులు మరియు రివాయతులను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. జిన్నాతుల సృష్టి ఆదం అలైహిస్సలాం కంటే చాలా ముందే జరిగింది. వారు భూమిపై నివసించారు, అల్లాను ఆరాధించారు, తరువాత ఫసాద్ అనగా అల్లర్లు అశాంతి కూడా చేశారు. వారి గత చర్యలను చూసే అల్లాతాలా మనిషిని ఖలీఫా అంటే ప్రతినిధిగా సృష్టించే సమయంలో దేవదూతలను తన హిక్మతును అంటే దైవజ్ఞానమును తెలియజేశాడు. వల్లాహు ఆలం బిస్సవాబ్. ఈ వీడియోలో మనం జిన్నాతుల సృష్టి ఎప్పుడు జరిగింది అనే అంశం గురించి వివరమైన సమాచారం తెలుసుకున్నాం. ఇన్షా అల్లా తదుపరి వీడియోలో జిన్నాతుల రకాలు మరియు వారి నిజమైన స్వభావంపై సమాచారం పంచుకోబోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోను లైక్, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.